కర్నూలు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కోట్ల చేరికపై కొందరు గుర్రుగా ఉండగా, తాజాగా నంద్యాల వ్యవహారం టీడీపీలో చర్చనీయాంశం అవుతుంది. రానున్న ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ స్థానానికి టీడీపీ టికెట్ ఆశిస్తున్నట్లు రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ మరో నెల రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉండటంతో సుబ్బారెడ్డి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం నంద్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6వ తేదీ టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పార్టీ సంక్షేమ పథకాలు, ఇటీవల సీఎం ప్రకటించిన వరాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించడంలో భాగంగానే పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ కార్యాలయం ప్రారంభించడాన్ని పోటీ సంకేతంగా భావించరాదని అన్నారు. నంద్యాల అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నానని, అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా వారి గెలుపునకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే నంద్యాల లేదా ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే టీడీపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడంతో భాగంగానే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పద్మావతి నగర్ ఆర్చ్ ఎదురుగా జయంత వెజ్ వరల్డ్ స్థలంలో పార్టీ కార్యాలయం ఏర్పాట్లను పరిశీలించారు. ఏవి సుబ్బారెడ్డి ఇలా చేయడంపై భూమా కుటుంబానికి షాకింగ్ గా మారింది. భూమా బ్రాహ్మణ దారుఢ్యతో సుబ్బారెడ్డికి మంచి సంబంధాలు ఉండేవి. అయితే ఆయన మరణం తర్వాత అఖిల ప్రియతో ఏర్పడిన వివాదం వలన సుబ్బారెడ్డి భూమా కుటుంబానికి దూరం అయ్యారు. ఇప్పుడు వారికి పోటీగా సీటు కూడా అడగడం విశేషం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.